వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ పై వివేకం. ముందుగా ఈ వారం డామినేట్ చేసే న్యూస్ టాపిక్, ఎస్పెషలీ మన ఇన్వెస్టర్స్ మైండ్లో ఉండే టాపిక్ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ ఉండే ఫ్యూచర్ ఏంటి, రాబోయే రోజుల్లో కూడా ఎలా ఉండబోతుంది. స్పెసిఫిక్గా స్టాక్స్ వచ్చేసరికి పెద్ద పెద్ద మూవ్మెంట్స్ చూస్తూ ఉన్నాయి. 8%, 9%, పెద్ద పెద్ద జైంట్స్, టీసీఎస్లు, విప్రోలు, ఇన్ఫోసిస్లు, పెద్ద కంపెనీలు కూడా ఈ కైండ్ ఆఫ్ వాలటాలిటీని చూస్తూ ఉన్నాయి. మనం ఓవరాల్గా అమెరికా మార్కెట్స్ కూడా చూస్తూ ఉంటే డౌలో వచ్చే సెల్ ఆఫ్ ఏదైతే ఈ టెక్ స్టాక్స్ని డామినేట్ చేస్తుందో అందరి మైండ్స్లో అదే ఉంది. సో లెటస్ ట్రై అండ్ కవర్ దిస్. ఆంథ్రాపిక్ వచ్చి ఒక బాంబ్ షెల్ వేసిన మాట వాస్తవమే, కానీ ఆ బాంబ్ షెల్ యొక్క ఇంపాక్ట్, రిపుల్ ఎఫెక్ట్స్ ఇంతలాగా ఉంటాయి, ఇంత ఇమీడియట్గా ఉంటాయి అనేది ఎవరు భావించలేదు. కోర్స్ దానికి ఎంతవరకు వ్యాలిడేటెడ్, దానికి కొంచెం మెరిట్ ఉంది. ఎస్పెషలీ మనలాంటి ఐటీ కంపెనీస్ ఏవైతే ఎక్కువ వరకు సర్వీసింగ్లో ఉండి కాస్త ఆల్మోస్ట్ గేమింగ్ ద సిస్టమ్ కొన్ని చోట్ల చేస్తూ ఉన్న వారికి అయితే కాస్త ఇంపాక్ట్ పడటం వాస్తవమే, కానీ హౌ మచ్ ఈజ్ సబ్స్టాన్షియేటెడ్ అనేది అందరి మైండ్స్లో ఉంది. సో ప్రసాద్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేబీ వీ నీడ్ టు ట్యాకిల్ దిస్. అంటే ఐటీ ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ అందరు అనుకునే అంత కాస్త దారుణంగా ఆ రేంజ్లో ఉంటాయా, లేకపోతే దిస్ ఇస్ మోర్ లైక్ ఎ బిగ్ బిగ్ నీజర్ రియాక్షన్ అని భావించాలా? ఎప్పుడు యశ్వంత్, మనకి మార్కెట్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్లో ఎంతమందికి వాళ్ళు కొనుక్కున్న సాఫ్ట్వేర్ కంపెనీల యొక్క లైన్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటి, అందులో ఎన్ని మ్యాన్ అవర్ బేసిస్ ప్రకారం ఛార్జ్ చేసి, అంటే పర్ అవర్ ప్రకారం రేట్ ప్రకారం ఛార్జ్ చేసే వాళ్ళు ఎంతమంది, అందులో ఎన్ని ఉద్యోగాలు పోవడానికి ఎంట్రోపీకి రావడం వల్ల అవకాశం ఉన్నది, దాని మూలంగా వచ్చి ఇంపాక్ట్ ఏంటని అసెస్ చేసేటువంటి ఆలోచన కానీ, చేసే కెపాసిటీ కానీ, ఒకవేళ చేద్దాం అనుకున్నా వాళ్ళకి అందుబాటులో ఇన్ఫర్మేషన్ కానీ ఉండదు. కానీ అందరికీ భయపడేది ఏంటి, అమెరికాలో ఎవరో ఆంథ్రోపిక్ రాగానే అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికీ కూడా కొన్ని కంపెనీలకు, అంటే ఎలాంటివి, ఏ కంపెనీ అయితే వాళ్ళ క్లయింట్స్కి ఒక ప్రోడక్ట్ అమ్ము దాని ప్రకారం ఛార్జ్ చేయడం కాకుండా, ఇంతమంది మనుషులు మీకోసం వాడుతున్నాము కాబట్టి పర్ అవర్ వీళ్ళకి చొప్పున పే చేయండి, $80 అనో $100 అనో పర్ అవర్ చొప్పున ఛార్జ్ చేస్తామని చెప్పి ఛార్జ్ చేసే కంపెనీలకు దెబ్బ తగులుతుందని ఒక అనాలిసిస్ వస్తే, అదిగో పులి అంటే ఇదిగో తోక, అదిగో రక్తం అని చెప్పి భయపడినట్టుగా అందరూ కూడా కకావికలైపోయి పారిపోతున్నారు. ఎవరు పారిపోతున్నారు అని ఒకసారి కనుక అదేనా అనాలిసిస్ చేసి చూస్తే, ఎవరైతే ఇలా ఆలోచన లేకుండా కొనుక్కున్న వాళ్ళు భయపడతారు. ఇంకొకళ్ళు ఎవరు భయపడతారంటే స్పెక్యులేషన్ చేసి రోజులోనే కొనుక్కుని లాభపడదాము, అమ్ముకుని లాభపడదాం అనుకునే వాళ్ళు భయపడతారు. అంటే అమ్మే వాళ్ళకేమో ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ పడిపోతుంది కదా, రూమర్స్ ప్రకారం తగ్గితే కొనుక్కోవచ్చు అని ముందు షార్ట్ సెల్ చేస్తారు. అంటే వాళ్ళని చూసి మనం కూడా భయపడాలా ఇన్వెస్టర్స్ అంటే ఒకసారి పాజ్ చేసి ఆలోచించుకోవాలి. ఇందులో చెప్తున్నాను కాబట్టి ఏ రకమైన దెబ్బ లేదు, అందరూ అతిగా భయపడుతున్నారంటే కాదు, ఖచ్చితంగా కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉండి తీరుతుంది, మనందరికీ తెలుసు. దాని మూలంగా ఏ కంపెనీ అయినా ఓవర్ నైట్ డిసప్పియర్ అవుతుందా? అవ్వదు. 3 నెలలు లేదా 6 నెలలు అవుతుందా? అవ్వదు. 1 year 2 years లో అవుతుందా? అవ్వదు అని చెప్పచ్చు. అవ్వదు అని చెప్పలేకపోయినా అవ్వకపోవచ్చు, అవటానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఈ వచ్చిన టెక్నాలజీ కనుక ఏదైనా ఒకే ఒక కంపెనీకి వచ్చి, ఆ కంపెనీ యొక్క అపారమైన శక్తి ఉండి, ఆ కంపెనీ దగ్గర ఇన్ని కంపెనీల బిజినెస్ అందరినీ కొల్లగొట్టగలిగే కెపాసిటీ ఉండి, ఈ క్లయింట్స్ అందరూ ఈ రోజే కళ్ళు తెరిచి అందరూ కూడా ఆ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చి అందరూ సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉండగలరు అని నమ్మితే ఇప్పుడు వచ్చిన రియాక్షన్ జస్టిఫైడ్. కానీ అవి ఏవీ నిజం కాదు. అంటే ముందు అందరూ క్లయింట్స్ ఎవరో కూడా ఆంథ్రోపిక్ దగ్గరికి వెళ్ళిపోయి అన్ని కొనుక్కుని చేయడం చేయరు. మాక్సిమం ఫోకస్ కొద్దిగా మారుస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరికి సాఫ్ట్వేర్ లో ఏజెంటిక్ మోడల్ లాంటివి, అంటే ఆంథ్రోపిక్ ప్రొడ్యూస్ చేసిన ఏజెంటిక్ మోడల్ లాంటివి అందుబాటులో లేనప్పుడు, అందరూ మామూలుగా పేపరు, పెన్ను, లేదా క్యాలిక్యులేటర్, చిన్న ఎక్సెల్ లేకపోతే చిన్న చిన్న స్ప్రెడ్ షీట్ల మీద పనిచేసుకునే రోజుల్లో మన దేశంలోనూ అన్ని దేశాల్లోనూ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఆ వర్క్ ని ఆటోమేట్ చేయడానికి ఎంతో పరిణితి ప్రదర్శించి అన్ని సాఫ్ట్వేర్ రూపంలో ఇవ్వడం మూలంగా ఒక బటన్ నొక్కితేనే ఎన్నో ఎయిర్ప్లైన్లు ఎగరటం కానీ దిగటం కానీ అన్ని కూడా శాసించగలిగే స్థాయికి వచ్చారు. ఇటువంటి వారు ఓవర్ నైట్ గా కంప్లీట్ గా రిడన్డెంట్, అంటే పనికిరాని వస్తువులు గానో పనికిరాని ఎక్స్పెరిమెంట్ గా మిగిలిపోతారంటే మేగలరు. అది మొట్టమొదటి గమనించాలి. రెండవది, వీళ్ళందరికీ వచ్చినటువంటి ఆంథ్రోపిక్ వచ్చిన మోడల్ వాళ్ళు బయట మార్కెట్లో అమ్ముకోవడానికి వస్తారు కాబట్టి, ఒకవేళ నేను కనుక ఇండియాలోనే ఒక దిగ్గజమైనటువంటి ఐటీ సంస్థ అధిపతినే కనుక అయినట్లయితే, నేను కూడా ఏం చేస్తాను, దీని మూలంగా వచ్చేటువంటి రిపుల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, నా క్లయింట్స్ రేపొద్దున్నే నీకు ఏజెంట్కి పర్ అవర్ చొప్పున పే చేయను, నీకు దాన్ని వదులు, నువ్వు ఆ కంప్యూటర్ ఏజెంట్ని పెట్టు, ఈ ఆంథ్రోపిక్ లాంటి ఏజెంట్ పెట్టు అని చెప్తే ఆ రిస్క్ మీరు భరిస్తారా అని అడుగుతాను.
వాళ్ళు భరించడానికి తయారుగా ఉంటే అప్పుడు నేను పెడతాను అంటే ఆటోమేటిక్గా స్లో అవుతారు. అంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పాటు చేయటానికి సాధ్యం కాదు. అంటే రెవెన్యూస్ తగ్గవు, లాభాలు తగ్గవు. నెంబర్ 1. రెండవది, ఒకవేళ మీరు దాని మీద ఫోకస్ పెట్టండి అంటే నేను పెడతాను అని చెప్పి దానికోసం ట్రైన్ చేస్తానని చెప్పి కొద్దిగా సమయం తీసుకుని అందరికీ అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్, ఎవ్వరికీ అందుబాటులో లేని సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలిగే శక్తి ఉన్న నాలాంటి సంస్థకి ఇటువంటి ఏజెంట్లు దొరకరా? వాళ్ళకి ట్రైనింగ్ నేను చేయలేనా? వాళ్ళని నేను ఎంప్లాయ్ చేసుకోలేనా? కాబట్టి ఏం చేస్తాను, ఆటోమేటిక్గా 20 మంది పనిచేసే చోట వాళ్ళలో ట్రైనింగ్ ఇచ్చి ఎవరైతే షార్ప్ గా ఉంటారో వాళ్ళకి మాత్రం బాగా ట్రైనింగ్ ఇచ్చి లేదా 18 మందిని తీసివేసి ఇద్దరినే ఉంచి 20 మంది పని ఆటోమేటిక్ గా కంప్యూటర్ ఏజెంట్స్ ద్వారా నేను చేయించగలను. అంటే ఏమొస్తుంది, నాకు వచ్చేటువంటి రెవెన్యూ కొద్దిగా తగ్గుతుంది అనుకుంటే 20 మంది ఏజెంట్లకి అంతకు ముందు వరకు ఇస్తున్న క్లయింట్ వాళ్ళ కనుక 10 మందికి ఇవ్వండి చాలు అంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనేం చేస్తాను, ఇద్దరు మనుషులకి శాలరీ ఇచ్చి కొద్దిగా పెంచినా కానీ 18 మందిని తీసేస్తాను కాబట్టి నాకు శాలరీలో మిగులు వస్తుంది. ఎవరికి లాభం? ఇన్ఫోసిస్ కానివి, మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీలు కానీ వీళ్ళకి కూడా లాభం. కాకపోతే ఆ దెబ్బ ముందు పడుతుందా, లాభం ముందు వస్తుందా అంటే దాదాపుగా రెండు ఒకేసారి రావడానికి అవకాశం ఉంటుంది మనం నమ్ముతున్నాం. అందువల్ల మనం చెప్పేదే వేదమని, మనం చెప్పేదే 100% నిజమవుతుందని చెప్పం. కానీ ఏ కంపెనీ కూడా ఒక స్థిరమైన ఒక సైజబుల్ వాల్యూమ్ ఉన్న కంపెనీ ఏది కూడా ఓవర్ నైట్ డిసప్పేర్ కాదు. పైగా భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీల్లో దాదాపుగా 0 కంపెనీలు, ఏ కంపెనీ కూడా అప్పు తీసుకుని వ్యాపారం చేయట్లా. అందులో వడ్డీ అనేది అసలు దాదాపుగా వాళ్ళకి బ్యాలెన్స్ షీట్ లో ఉండదు. క్యాష్ మీద బ్రహ్మాండంగా కింద పీట మీద వేసుకుని దాని మీద కూర్చుని ఉన్నారు. అంటే వీళ్ళకి అపారమైన ఆర్థిక వనరులు ఉన్నాయి. అన్నిటికీ నుంచి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆంథ్రోపిక్ అనేది ఏదో ఒక కంపెనీ వచ్చి ఆ కంపెనీ వీళ్ళతో కంపీట్ చేయడానికి రావట్లా. వీళ్ళు వాడుతున్న లేబర్ ని తెలివిగా వాడుకోవడానికి కొంతమంది వ్యక్తులతో ఎంతో మంది వ్యక్తులు చేసే అవుట్పుట్ ని తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అది మీకైతే ఇవ్వను, ఇండియన్ కంపెనీకి అయితే ఇవ్వనని చెప్పడంలా అందరికీ అందుబాటులో. అంటే దిస్ ఇస్ లైక్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ లాగా ప్రపంచం మొత్తం మీద అందరికీ అందుబాటులో వచ్చినప్పుడు మన ఇండియన్ కంపెనీలు అందుకోవు అనుకోవడానికి అవకాశమే లేదు. ఇకపోతే ఈ రోజున జరిగింది, మొన్న జరిగింది నిజంగా జస్టిఫైడ్ అంటే కాదు కాదు కాదు. ఎందువలన అంటే ఇంత క్లియర్ గా మనం ఆలోచించగలిగినప్పుడు మనం ఎవరం భయపడం. పైగా మీరందరూ కూడా ఎప్పుడు భయపడాలి, ఆ కంపెనీకి అవకాశాలు మొత్తం మాయమైపోయాయి అనుకుంటే ఎవరో చెప్పిన మాట దాని ప్రకారం తర్కానికి తావు ఇవ్వకుండా మనం కూడా కంగారు పడిపోయి వెంటనే అమ్ముకుందాం అనుకుంటే మీకు నష్టాలు రాక తప్పదు. అంటే భయానికి ఒక రకమైన బేసిస్ లేకుండా భయపడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఫిలాసఫీ కానే కాదు స్టాక్ మార్కెట్ లో. అందువల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న స్టాక్స్ అన్ని ఆవిరైపోవు, తగ్గుతాయి అంటే తగ్గడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ లాస్ మనం భరించడానికి తయారుగా ఉండాలి. అంతేగాని ఏ లాసు నాకు రాకూడదు, అన్ని లాభాలు నాకే రావాలి అనుకుంటే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అకార్డింగ్ టు మీ ఈ టీ కప్పులో తుఫాన్ అని చెప్పడం కానీ ఖచ్చితంగా చాలా చిన్న విషయం, మరీ అంత పెద్ద విషయం అయితే కాదు. ఈ ఫాల్ అనేది బహుశా ఇవాళ రేపుతో ఆగుతుంది, ఖచ్చితంగా మళ్ళీ రికవర్ అవ్వాలి. పైగా ఇంకొకటి గమనించాల్సిందండి, మీరు నేను ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కంగారు పడినట్లుగా ఏ మ్యూచువల్ ఫండ్ కంగారు పడలేదు. ఒకవేళ వాళ్ళు కూడా అమ్మటం మొదలు పెడితే ఎప్పుడు అమ్మాలి, వాళ్ళు జస్టిఫై చేయాలి. వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ కి ఎందుకు అమ్మావు అని జస్టిఫై చేయాలి. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు అని చెప్తే ఒప్పుకోరు. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ ఏమీ అమ్మటం లేదు. ఇంకెవరు అమ్ముతున్నారు? కేవలం స్పెక్యులేటర్లు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? రేటు పడగొడితే వాళ్ళకి లాభం కాబట్టి ముందు అమ్మి తర్వాత కొనుక్కుందాం అనుకుంటున్నారు. దానిలో పడి నలిగిపోయి ఆ టైర్లో పడిపోయి నలిగిపోయేటువంటి వీక్ మైండెడ్ ఉన్న రిటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోతారు. కానీ కొద్దిగా లాంగ్ టర్మ్ ఫోకస్ నిలకడగా ఆలోచించే వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు, నష్టాల బారిన పడవలసిన అవసరం కూడా లేదు. అయితే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ఇలా చెప్పాను అంటే కొనుక్కోవటానికి ముందు రమ్మని కాదు, కొనుక్కోవటానికి మాత్రం ఇది సమయం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే క్లారిటీ కొద్దిగా రావాలి. 4 5 ఇండస్ట్రియల్ లీడర్స్ కూడా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ మాత్రం మేము చేసుకోగలము, దాన్ని మేము వాడుకోగలమని చెప్తే మళ్ళీ మొత్తం కూడా నిలదొక్కుని మళ్ళీ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. సో డోంట్ బి టూ అఫ్రైడ్ ఆఫ్ అబౌట్ దిస్. రైట్ అండి. తర్వాత మన నెక్స్ట్ ఈ వారం ఈ మధ్య కాలంలో వచ్చిన రిజల్ట్స్ గురించి కవర్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్. అగైన్ మనకి రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి, అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటాం. మనం పోయిన వారం ఆ ముందు వారం కూడా మన పాడ్కాస్ట్ గురించి చెప్పున్నాం. అండ్ చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, అంటే ఆ లింక్స్ ఎక్కడ ఉంటాయి, లేకపోతే మీరు చేసే అనౌన్స్మెంట్స్ ఎక్కడ ఉంటాయి అనేది. మనం వీడియో రూపంలో ఎలాగో వారానికి ఒకసారి వస్తాము, లైవ్లో వస్తాము, ఆ యొక్క అప్డేట్స్ ఇవ్వగలుగుతాం. కానీ విత్ ఇన్ ద వీక్ కానీ ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా
తప్పకుండా అందరూ మన వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ రెగ్యులర్గా అప్డేట్స్ ఇన్ కేస్ ఏమైనా ఉన్నా, అప్డేట్స్ కాకపోయినా అనౌన్స్మెంట్స్, ఇంపార్టెంట్ లింక్స్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా మేము దాంట్లో షేర్ చేస్తాం. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఆ పాడ్కాస్ట్ లింక్స్తో పాటు మరికొన్ని అప్డేట్స్ ఏవైతే వస్తూ ఉంటాయో రియల్ టైం ఇచ్చే అవకాశం ఉంటుంది, రాదర్ దెన్ వెయిట్ ఫర్ 1 month. ఎందుకంటే యూట్యూబ్లో అంత సులభంగా మేమేమి వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అవుట్ అప్డేట్. అంటే ఇవ్వాలంటే అదేదో కమ్యూనిటీలో పెట్టడం, అది అందరూ చూడకపోవటం, ఆ రీచ్ అనేది ఉండట్లేదు. సో ఫస్ట్ ఈ వాట్సాప్ది సబ్స్క్రైబ్ చేసుకున్నాక మన పాడ్కాస్ట్కి మంచి మంచి రెస్పాన్స్లు వస్తూ ఉన్నాయి. అండ్ చాలామంది వింటూ ఉన్నారు. స్పెసిఫిక్గా వారు వెళ్ళే జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీస్లో వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడో లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడో ఇదే బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకుని టాపిక్స్ గురించి తెలుసుకుంటున్నారు. ఆ వ్యూవర్షిప్, ఆ ఎంతమంది లిసన్ చేస్తున్నారు అని కూడా స్టాటిస్టిక్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి చాలా ఎంకరేజింగ్గా ఉంది. సో తప్పకుండా కంటిన్యూ టు కీప్ సబ్స్క్రైబ్ టు వాట్సాప్ ఛానల్. ప్రసాద్ గారు, మనం ఈ వారం వచ్చిన స్టాక్స్ కవర్ చేసే ముందు మేబీ 1-2 లైన్స్ అబౌట్ పాడ్కాస్ట్ అండ్ తర్వాత స్టాక్స్ గురించి వెళ్ళిపోదాం. ఎస్ యశ్వంత్, ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ కానీ మనకున్న ఫాలోవర్స్ కానీ అందరికీ ఏంటంటే వివేకం గురించి చాలా మందికి, మనం ఊహించలేనంత మందికి వివేకం గురించి తెలుసు అని మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మనం ట్రావెల్ చేసినా కానీ, ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో అయినా, రైల్వే స్టేషన్లో ఎక్కడైనా కనపడితే వాళ్ళు వచ్చేటువంటి మర్యాద చూస్తే చాలా ఆనందం వేస్తుంది. కాకపోతే మనకున్న దిగులు ఏంటంటే వీళ్ళందరినీ రీచ్ అవ్వాలంటే ఎంతమంది దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన ప్రోగ్రామ్ చూడాలంటే కేవలం ఆ కంప్యూటర్ ఎంకో లేకపోతే ఫోన్ ఎంకో చూస్తూనే ఉండాలి అంటే దృష్టి అంతా కూడా ఇంక దేని మీద పెట్టడానికి వీలు కాదు, లోకాన్ని మర్చిపోయి చూడవలసి వస్తుంది. అలా కాకుండా మనం కొంతమంది అడిగిన వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి సీనియర్లు మనకు చెప్పిన సలహా ఏంటంటే దీనికన్నా కూడా మీరు పాడ్కాస్ట్ కూడా ఇచ్చినట్లయితే చాలా మంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, మార్నింగ్ వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ వచ్చేటప్పుడు కానివ్వండి, లేదా ఇంకేదన్నా వేరే పనుల మీద ట్రావెల్ చేసేటప్పుడు, కారులో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీరు పాడ్కాస్ట్ ఇస్తే కనుక వాళ్ళు స్పీకర్లో హెడ్ ఫోన్స్ లో పెట్టుకుంటే వాళ్ళే వినగలుగుతారు. ఏమీ చూడవలసిన కంటెంట్ లేకుండా మీరు కనుక ప్రజెంట్ చేస్తారు కాబట్టి ఇద్దరి మధ్యన డిస్కషన్ లాగా ఉంటే పాడ్కాస్ట్ చాలా ఎక్కువ మంది ఫాలో అవుతారు, అర్థం కూడా అవుతుందని చెప్పారు. ఆ కాన్సెప్ట్ నచ్చడానికి 2 కారణాలు. ఒకటి, మీకు ఖాళీ ఉన్నప్పుడు ఏమాత్రం శ్రమ లేకుండా కళ్ళు మూసుకుని కూడా వినదగేట్లుగా కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్స్ సహా ఇచ్చేట్లుగా చేయగలగడం ఒకటి. రెండవది, మా వైపు నుంచి కొద్దిగా స్వార్థం ఏంటంటే మీకు చేరవలసిన సమాచారం, మేము చేరవేద్దాము అనుకున్న సమాచారాన్ని వీడియో రూపంలో చేయాలి అంటే నేను యశ్వంత్ అందుబాటులో ఉండాలి, వీడియో రికార్డ్ చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత కానీ మీరు చూడలేరు. దాని బదులు పాడ్కాస్ట్ అయితే ఏమొస్తుందంటే కొద్దిగా సౌలభ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేని గురించి అయితే మనం మాట్లాడామో అటువంటి టూల్స్ చాలా అందుబాటులోకి రావడంతో మేము చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ ని సవివరంగా చెప్తూ దాని ద్వారా పాడ్కాస్ట్ రూపంలో మార్చడం చాలా సులువైన పనిగా కనపడుతుంది. అందువల్ల మీకు అనేక సమాచారాలు, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ప్రోడక్ట్ ఏదైనా తీసుకొచ్చినా, కొత్త సర్వీస్ ఏమైనా తీసుకొచ్చినా మీ అందరికీ చెప్పాలి అంటే వీడియో వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేకుండా, పైగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వినాలన్నా కూడా తేలిగ్గా ఉండేట్లుగా, మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేట్లుగా ఈ పాడ్కాస్ట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇందులో ప్రొవైడ్ చేస్తూ మీరు వాట్సాప్ ఛానల్ కనుక యశ్వంత్ చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ అయిపోతే కొత్త పాడ్కాస్ట్ రిలీజ్ చేసిన ప్రతిసారి క్రమం తప్పకుండా ఖచ్చితంగా మీకు కూడా అందుబాటులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కొద్దిగా అన్యదా భావించకపోతే ఒక చిన్న సలహా, ఒక వార్నింగ్ కూడా చెప్పవచ్చు. అదేంటంటే ఆ పాడ్కాస్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు ఇప్పటి వరకు మనం తెలుగు వారి కోసమే చేస్తూ వచ్చాం కాబట్టి అన్ని తెలుగే వచ్చినాయి. కానీ రాబోయే రోజుల్లో మాత్రం మనకి వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా డిమాండ్స్ రావడంతో తమిళం అయినా లేకపోతే హిందీ అయినా కూడా ఇటువంటి లాంగ్వేజెస్ లో కూడా పాడ్కాస్ట్ చేసినప్పుడు అందులో అలర్ట్ రావచ్చు. కానీ మీరు ఏం చేయొచ్చు, పాడ్కాస్ట్ నుంచి మీకు వాట్సాప్ ఛానల్ అలర్ట్ వస్తే హిందీ వస్తే మీకు అవసరం లేదనుకుంటే యూ కెన్ జస్ట్ స్కిప్ ఇట్. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. తెలుగు కనుక వస్తే మీరు చూడటం మొదలు పెట్టినట్లయితే, అంటే వినటం మొదలు పెట్టినట్లయితే మేము ఎప్పుడు అప్ టు డేట్ ఉండటానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం అందరం కూడా మెరుగైనటువంటి ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ని మన కోసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నా భావన. So please try to subscribe to WhatsApp channel and do start following podcast so that మీ నాలెడ్జ్ మన నాలెడ్జ్ అందరిది కూడా ఈక్వల్ ఫుటింగ్ లో ఉంటుందని నమ్మకం. రైట్ అండి. నెక్స్ట్, సో ఈ వారం వచ్చిన రిజల్ట్స్, ఈ వారం లేకపోతే ఈ 10 రోజులు, గత 10 రోజుల్లో వచ్చిన కంపెనీస్ వారి యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఒక స్నాప్ షాట్ ఇచ్చినట్లయితే దెన్ విల్ గెట్ ఇన్ టు ఫ్యూ స్టాక్స్ ఫర్ ది వీక్. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి ఫ్రైడే మనం వీడియో రికార్డ్ చేస్తాము, సాటర్డేనేమో బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ వీడియో ద్వారా.
అంటే వెల్త్ ట్రాక్ అని. ఆ వెల్త్ ట్రాక్ లో చేసేటప్పుడు ఫ్రైడే చేస్తాం కాబట్టి లాస్ట్ ఫ్రైడే, ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే మనం రికార్డ్ చేసి మన వీడియోని సాటర్డే రిలీజ్ చేసాం. ఆ ఫ్రైడేతో మొదలుకుని ఈ రోజు వరకు అంటే 13వ తారీఖు వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ అన్ని కంపెనీలు ఉన్నాయి. అందులో అన్ని కంపెనీల గురించి చర్చించవలసిన అంటుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ కంపెనీల్లో మనకి అందుబాటులో ఉన్న కంపెనీలు ఎన్ని, అందులో ఎన్ని నిజంగా గ్రోత్ లో ఉన్నాయి, అంటే మనం కొనుక్కోదగినవి, కొనుక్కోవడానికి సూటబుల్ అయిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి, వాటి గురించి కొద్దిగా చర్చిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన పందాకి అదే రీతిని కొనసాగుతూ ఈ రోజున కూడా ఒక స్క్రీన్ మీద మీకు డేటా ప్రజెంట్ చేస్తున్నాను. అందులో మొట్టమొదటి ఏం చేసామంటే కంపెనీలన్నీ కూడా లాభాలు వచ్చినాయా లేదా కారణం, కంపెనీలన్నిటి కూడా గ్రోత్ ఉందా లేదా, అంటే వాళ్ళ రోజున కొనదగిన కంపెనీలుగా ఉన్నాయా లేదా, అది కనీసం 30% గ్యాప్ ఉందా లేదా చూడటం జరుగుతుంది. అలా చూస్తే ఈ కంపెనీలన్నీ కూడా స్క్రీన్ మీద కనపడి మీకు ఈ వారం లిస్ట్ లోకి వచ్చాయి. దిలీప్ బిల్డ్కాన్ అయితే వాళ్ళ అసెట్ మానిటైజేషన్ చేస్తూ చాలా అసెట్స్ మానిటైజ్ చేస్తున్నారు కాబట్టి ఆ కంపెనీ సేల్స్ కొద్దిగా తగ్గినట్టు కనపడినా క్యాష్ ఫ్లో ఇంపాక్ట్ బాగా ఇంప్రూవ్ అవటం, అలాగే ప్రాఫిట్స్ చూస్తే బ్రహ్మాండంగా పెరగడం కనపడటంతో అది కూడా మన గ్రోత్ లోకి వచ్చింది. అది 43% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇంజనీర్స్ ఇండియా చూస్తే 48.8%, అంటే మంచి టర్న్ కి మొన్నటి వరకు ట్రంప్ దెబ్బ మూలంగా ఈ టర్న్ కి సర్వీసెస్ కూడా కొద్దిగా ట్రంప్ ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నాం. ఇప్పుడు అవన్నీ పటాపంచలవటం, మన భారత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంకా ఎక్కువ ఖర్చు పెడతానని చెప్పడం, దాంతో అపారమైన అవకాశాలు వచ్చి పడతాయి. అందులో ఇంజనీర్స్ ఇండియా లాంటి కొద్ది గొప్ప పేరున్న కంపెనీలకు అవకాశాలు రాక తప్పదు. అందువల్ల దానిలో 48% స్కోప్ ఉంది. తర్వాత స్టీల్ ఇండస్ట్రీ అంతా బాగుంటుంది అనుకున్న సమయంలో మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. కార్బన్ బ్లాక్, ఎలక్ట్రోడ్స్ ఎప్పుడు చాలా ముడి సరుకు లాగా వాడటం జరుగుతుంది. స్టీల్ ఇండస్ట్రీతో పాటు కొద్దిగా సిస్టర్ కన్సర్న్ లాగా ఉంటాయి అన్నమాట ఇవి. అది గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజీ రెండు కూడా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కంపెనీలు. ఒకటి 41%, ఒకటి 31% గ్యాప్ ఉన్నాయి. తర్వాత ఆటో యాన్సిలరీస్ లో కొద్దిగా చిన్న కంపెనీ జేటెక్ ఇండియా కనుక చూసినట్లయితే అందులో కూడా 46.32% ఉంది. నెక్స్ట్ హోటల్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ బాగానే ఉన్నా కొన్ని హోటల్స్ కొద్దిగా దెబ్బతిన్నా జూనిపర్ హోటల్స్ మాత్రం బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చూపించడం, దాని యొక్క మార్కెట్ క్యాపిటల్ మాత్రం 5,600 కోట్లు, అంటే స్మాల్ క్యాప్ కన్నా కొద్దిగా ఎక్కువ, మిడ్ క్యాప్ కన్నా కొద్దిగా తక్కువ సెగ్మెంట్ లో ఉంటుంది. దానిలో 45% ఉన్నట్టుగా కనపడుతుంది. తర్వాత పెద్ద కంపెనీ ఓఎన్జీసీ చూసినట్లయితే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అవడం మూలంగా దానిలో కూడా దాదాపుగా 46% గ్యాప్ కనపడుతుంది. తర్వాత హైదరాబాద్ కి చెందినటువంటి పవర్ మెట్ ప్రాజెక్ట్స్, అది దాదాపుగా జూబ్లీ హిల్స్ లో నివసిస్తున్నటువంటి కిషోర్ గారి యొక్క తలమానిక సంస్థ కింద ఆయన గురించి చాలా మంది మాట్లాడటం కూడా జరుగుతుంది. ఆ కంపెనీ కూడా మొట్టమొదటిసారి ప్రప్రథమంగా మన లిస్ట్ లోకి రావడం జరిగింది. ఏ కంపెనీ అయినా, మన వారైనా, మన పక్కన వారైనా, మన పొరుగు వారైనా, మన అపోజిషన్, మన శత్రువులైనా ఆ భేదభావం డబ్బు రూపంలో మనం చూపించాం. మనకి కావాల్సిందల్లా ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుందా, ఆ కంపెనీకి ఏ మాత్రం బయాస్ లేకుండా ఆలోచిస్తే పెరగడానికి స్కోప్ ఉందా లేదా ఆలోచించి ఉంటేనే మనం చెప్తాం. అవన్నీ క్రైటీరియా ఫుల్ఫిల్ అయింది కాబట్టి పవర్ మెక్, నాకు ఆ ప్రమోటర్ తెలుసు కానీ ఆయనకి నేను తెలియదు, మాకు మంచి పరిచయం లేదు, ఇలాంటి ఒకళ్ళ పరిచయాల మూలంగా మన డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ కాదు అని చెప్పడానికి నొక్కి చెప్పవలసి వస్తుంది. ఆ కంపెనీ కనుక చూసినట్లయితే బ్రహ్మాండమైన ఆర్డర్ బుక్ రావడంతోనూ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని చూసిన తర్వాత 48% ఇంకా పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. నెక్స్ట్ ఇంకా సఫారీ ఇండస్ట్రీస్, తర్వాత వియాష్ సైంటిఫిక్, ఈ రెండు కంపెనీలు కూడా దాదాపు 48-38% ఉన్నాయి. ఇలా ఈ కంపెనీలు మాత్రమే ఈ వారంలో వచ్చిన కంపెనీల్లో లిస్ట్ లో సెంట్రలైజ్ చేసి సెలెక్ట్ చేసినవి. గుర్తుంచుకోండి, ఈ కంపెనీలే టాప్ అని చెప్పడం లేదు, ఈ వారంలో వచ్చిన కంపెనీల్లో ఈ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్కి ఎలిజిబుల్ గా ఉన్నాయి అని. ఒకవేళ ఈ రోజు కొనుక్కోవాలి అంటే ఏం కొనాలి అంటే మీరు ఈ లాస్ట్ వీక్ లో వచ్చినాయో కొనక్కర్లా, ఎప్పుడైనా చూసి అన్ని కంపెనీల్లో కలిపి పర్ఫార్మెన్స్ బాగుండి బాగా స్కోప్ ఉన్నవి మాత్రమే కొనుక్కోవాలి. అందువల్ల డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఈ వారంలో వచ్చిన కంపెనీ అని చెప్తుంటే ఈ వారంలో మనం షార్ట్ లిస్ట్ చేసిన కంపెనీలు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగిందని గమనించండి. రైట్ అండి. విత్ దట్ మనం ఫ్యూ స్పెసిఫిక్ కంపెనీస్ని కవర్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ భారతీ ఎయిర్టెల్ని కవర్ చేద్దాం. భారతీ ఎయిర్టెల్ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అగైన్ సేల్స్ పెంచుకుంది, ప్రాఫిట్లు కాస్త కాంప్రమైజ్ అయిన మాట వాస్తవమే, కానీ ఓవరాల్గా మార్జిన్స్ ఆర్ స్టిల్ స్టేబుల్. ఇండిపెండెంట్గా చూస్తూ ఉంటే ట్రైలింగ్ 12 months చూస్తే మాత్రం డెఫినెట్గా కాస్త డిప్పు, అది కూడా ప్రాఫిట్లో ఎక్కువ వరకు ఏదైతే లాస్ట్ ఇయర్లో వచ్చిన బిగ్ ప్రాఫిట్ ఉండిందో దాని యొక్క ఇంపాక్ట్ వల్ల కాస్త డిప్ అవ్వడం అనేది రిజల్ట్స్లో కనిపిస్తూ ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ 22 నుంచి ఆల్మోస్ట్ 18%కి పడటం. సో ఇవాల్టి రోజు భారతీ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం మన ఫేర్ ప్రైస్కి. అయినా కూడా దీంట్లో ఏమైనా తెలియని వాల్యూ ఉందంటారా? ఏమీ లేదు, ఉంటదని మనం ఆలోచించడం కూడా చేయం. ఎందుకంటే అంకెల కన్నా పెరిగినట్టు సత్యం మనకు సామాన్యంగా ఉండదు.
ఏదైనా ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లో హిడెన్ పొటెన్షియల్ విపరీతంగా ఉండి అది ఇంకా ఫ్యాక్టర్ అవ్వలేదు, మనకు మాత్రమే ముందు తెలిసిందని మనం కూడా నమ్మితే అటువంటి సమయాల్లో తప్పితే అలా మనం ఎప్పుడు కూడా ఒక కంపెనీని గ్రోత్ లేకపోయినా కొనుక్కోవచ్చు అని చెప్పే ధైర్యం మనం చెయ్యం. సో లివింగ్ విత్ అవర్ స్టాండర్డ్, మనం ఏ స్టాండర్డ్ ప్రకారం అయితే మనం ఫాలో అవుతున్నామో దాని ప్రకారం చూస్తే ఈ కంపెనీకి మొట్టమొదటి తాటికాయంత అక్షరాల్లో నో గ్రోత్ అని కనపడుతుంది. అంటే రేటు ఎంత ఉన్నా ఆ కంపెనీని అంటుకోవడానికి అవకాశం లేదు, కాబట్టి మనం కొనకూడదు. అందువల్ల కొనడానికి అవకాశం లేదనుకున్నా కానీ ఈ రోజున ఉన్న కంపెనీని ఉంచుకోవడానికి అవకాశం ఉందని చూస్తే ఎంత గ్యాప్ ఉందో చూస్తాం. అది చూస్తేనేమో 9% ఉంది. అంటే ఉంచుకోవడానికి అవసరం లేదు, కొనుక్కోవడానికి అవసరం లేదు. అన్నింటిని మించి ఒక్కొక్కసారి మనం ప్రాఫిట్ మార్జిన్లు తగ్గినా, ప్రాఫిట్ కొద్దిగా తగ్గినా కూడా మనం గ్రోత్ అని చెప్తాం. కానీ అప్పుడు మనం ఏం చెప్పడం జరిగింది? తగ్గుతున్న మార్జిన్ కనుక అంతకు ముందున్న మార్జిన్ లో 10% కన్నా ఎక్కువ తగ్గకపోతే ఇంకా గ్రోత్ అని చెప్పొచ్చు అంటాం. ఈ కంపెనీ చూస్తే సేల్స్ పెరిగాయి, మార్జిన్ చూస్తే మాత్రం 22.96 లో నుంచి అందులో 10% అంటే 2.3% తగ్గాలి. అంటే దాదాపుగా 20% కన్నా పైన ఉంటే మనం ఇంకా గ్రోత్ అనేవాళ్ళం. కానీ అది చూస్తే 18.21% పడిపోయింది. అందువల్ల గ్రోత్ లో లేదు అనేది నిర్ద్వంద్వంగా ఒప్పుకోవాల్సిన అంశం. కాబట్టి ఈ కంపెనీ కొనడానికి పనికిరాదు, మన దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు ఉంచుకోవడానికి అవసరం లేదు. అంత మాత్రాన కంపెనీ బెడ్ కదా, కంపెనీ బాగానే ఉంది, లాభాలు బాగానే వస్తున్నాయి. మన ఫిలాసఫీ ప్రకారం మాత్రం దిస్ ఇస్ నాట్ గుడ్ టు హోల్డ్, దిస్ ఇస్ నాట్ గుడ్ టు బై. రైట్. అండ్ నెక్స్ట్ చాలా మంది ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసుకున్న పాలిమెడ్ వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. చాలా మంది మనం లైవ్లో అడుగుతూ ఉంటారు, మనం కూడా చెప్తా వచ్చాం. అంటే రిజల్ట్స్ పోయిన క్వార్టర్ రిజల్ట్స్ ఆధారంగా మనం డెసిషన్స్ తీసుకోకూడదు, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి కూడా, దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోవాలని. సో రిజల్ట్స్ అట్లీస్ట్ వచ్చినప్పుడు సేల్స్ పెంచుకుంది, ప్రాఫిట్స్ అగైన్ కాంప్రమైజ్ అయిన మాట వాస్తవమే. 90 కోట్ల రేంజ్ నుంచి ఆల్మోస్ట్ 70 కోట్లు నేను చూసేది అగైన్ ఇండిపెండెంట్ క్వార్టర్. ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే కూడా కాస్త స్ట్రెంగ్త్ కంటిన్యూ అవుతానే ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ చూస్తే ఎన్నో రోజులుగా పడతా ఉన్న స్టాక్, అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ 2700లో ఉన్న రేంజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1300. సో బాగా పడుతుంది కాబట్టి చాలా మంది ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అట్ దిస్ జంక్షన్ ఏం చేయాలి విత్ దిస్ రీసెంట్ అప్డేట్? ఈ కంపెనీ పడిపోవడానికి కారణం కొన్నిసార్లు రిజల్ట్స్ డిసప్పాయింట్ చేయటం. ఎందువల్లంటే ఈ కంపెనీ ఎక్విజిషన్స్ చేసి, అంటే ఫారిన్ కంట్రీస్ లో ఉన్న కంపెనీస్ కూడా ఎక్వైర్ చేయటం, ఆ మెడికల్ డివైసెస్ ని దాదాపుగా మొత్తం కంపెనీ మొత్తాన్ని కొనుక్కోవడంతో వచ్చినటువంటి ఇంపాక్ట్ మూలంగా తగ్గింది. కానీ ఒక్కసారి కనుక ఈ నంబర్లన్నీ కొద్దిగా మనసు పెట్టి చదవడానికి ప్రయత్నం చేస్తే చూడండి, మీ స్క్రీన్ మీద డేటా కనబడుతున్న దాని ప్రకారం 836 crores ఉన్న సేల్స్ ఇప్పుడు 1782 crores అయింది. అంటే ఎంత పెరిగింది? డబల్ అయిపోయింది. అదే సమయంలో ప్రాఫిట్ చూస్తే అప్పుడు లాస్ ఉండేది, ఆ లాస్ అంతా పోయి ఇప్పుడు 350 crores ప్రాఫిట్ కూడా వచ్చింది. ఈ కంపెనీని ఏ రకంగా బ్యాడ్ అని చెప్పడానికి అవకాశం ఉందా అంటే లేదు. ప్రాఫిట్ మార్జిన్ కొద్దిగా తగ్గిన మాట కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఈ కంపెనీలకు కొత్త ఎక్విజిషన్స్ మూలంగా వచ్చి డిప్రిసియేషన్ యాడ్ అవడం, అలాగే ఇంట్రెస్ట్ చూస్తే కనుక అంతకు ముందు కన్నా తగ్గటం. అంటే ఈ కంపెనీ అన్ని రకాల ఏం ప్రయత్నం చేస్తుంది, కొత్తగా ఎక్విజిషన్ చేసినా ఇంట్రెస్ట్ కాస్ట్ పెరగలేదు. అంటే అర్థం ఏం చేసుకోవాలి, ఈ కంపెనీ తన యొక్క ఎదుగుదలని, గ్రోత్ ని ఓన్ రిసోర్సెస్ తోనే మీట్ అయింది తప్పితే అప్పు మూలంగా కాదు. అందువల్ల ఇంట్రెస్ట్ కాస్ట్ పెరగలేదు. అంటే ఏ కంపెనీ అయితే ఎక్విజిషన్ చేస్తూ ఎక్స్పాండ్ అవడానికి ట్రై చేస్తూ అప్పులు చేయకుండా ఉంటుందో అటువంటి కంపెనీని మనం ఖచ్చితంగా పెద్దపీట వేయాలి, కొద్దిగా ఫేవరబుల్ గానే చూడాలి. అందువల్ల ఈ కంపెనీలో సేల్స్ పెంచుకోగలుగుతుంది కాబట్టి బిజినెస్ స్కోప్ కి ఇబ్బంది లేదు. ఇంట్రెస్ట్ కాస్ట్ పెరగట్లేదు కాబట్టి నష్టాలు వచ్చే అవకాశం లేదు. ఇక చూడవలసింది ఏంటి, ఈ మధ్య కాలంలో ఎక్విజిషన్ చేసినప్పుడు కొద్దిగా సమయం పడుతుంది అడ్జస్ట్మెంట్స్ అవడానికి. అందువల్ల ఆ మాత్రం వెసులుబాటు ఇచ్చి తీరాలి. కాబట్టి ఈ కంపెనీని ఇంకా కూడా గ్రోత్ లో ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకొక కారణం ఏంటి, 10% కన్నా తగ్గితేనే గ్రోత్ ఉండదు అనుకున్నాం. ఇక్కడ 21% నుంచి ఎంత తగ్గింది? 19.51. అంటే కేవలం 0.5%, అంటే దాదాపుగా 2.5% ఆఫ్ ద టోటల్ మార్జిన్ తగ్గింది. మనకి 10% కన్నా తగ్గితే గానీ గ్రోత్ లేదు అని చెప్పాం. అందువల్ల గ్రోత్ లో ఉంది. ఇకపోతే మార్కెట్ లో ఫేర్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంది? 1922 ఉంటే ఇప్పుడు ప్రైస్ ఎంత? 1271 1300 దగ్గర అనుకోండి. అంటే దాదాపుగా 50% ఇంకా పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో దిస్ కంపెనీ షుడ్ నాట్ బి వరీడ్. బాగా తగ్గిపోయింది కదా, తగ్గిపోయింది కాబట్టి ఇంకా ధైర్యంగా ఉండొచ్చు. అందుకే 50% స్కోప్ ఉంది. అంతకు ముందు ఉన్నట్టుగా 2700 స్కోప్ లేదు. ఇప్పుడు ప్రస్తుతం మనకి 1800 రేట్ అనుకుంటాం. ఆ దగ్గరికి వచ్చేటప్పుడు కనుక మళ్ళీ మార్చ్ రిజల్ట్స్ కూడా వచ్చి బాగుంటే మళ్ళీ కొద్దిగా రివైజ్ అప్వర్డ్స్ అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం మనకున్న అందుబాటులో ఉన్న డిసెంబర్ రిజల్ట్స్ ఆధారం చేసుకుని చూస్తే 1900 రూపీస్ వచ్చే వరకు దాని గురించి ఆలోచన, భయం ఉండవలసిన అవసరం లేదుగా చెప్పాలి. రైట్ అండి. నెక్స్ట్ మనం కవర్ చేద్దాం హిందుస్థాన్ ఏరోనాటిక్స్, HAL, విచ్ ఇస్ ఇన్ మైండ్స్ ఆఫ్ చాలా మంది ఇన్వెస్టర్ మైండ్లో ఉంటుంది. మనం లైవ్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు.
అండ్ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే సేల్స్ అగైన్ కాస్త వాలటాలిటీ ఉన్న కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ నెంబర్స్. ఎందుకు అంటే కూడా ఆర్డర్ బుక్ అలాంటిది. మనం కూడా డిఫెన్స్లో ప్రతి స్టాక్ కొనేద్దాం, రైల్వేస్లో ప్రతి స్టాక్ కొనేద్దాం అని చాలామంది ఇన్వెస్టర్స్ చాలా చేతులు కాళ్ళు కాల్చుకున్న మాట వాస్తవమే. సో వాటిల్లో ఫండమెంటలీ సౌండ్లో డెఫినెట్లీ హెచ్ఏఎల్ ఇస్ వన్ ఆఫ్ దోస్. ట్రైలింగ్ 12 months డేటా చూస్తుంటేనేమో హైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్స్, మార్జిన్స్ అన్ని విధాలుగా హైగానే అట్లీస్ట్ గ్రోత్గానే పర్సీవ్ అవుతున్న స్టాకు. ప్రైస్ కూడా అంత అవుట్రేజెస్ వాలటాలిటీ చూపిలేదు, ఆ స్ట్రెంగ్త్ కూడా చూపిస్తూ వస్తున్న కంపెనీయే. సో ఇంకా స్కోప్ ఉందంటారా, లేకపోతే ఇట్ ఈస్ టైమ్ దట్ వీ మూవ్ ఆన్ ఫ్రమ్ సమ్ ఆఫ్ దీస్ స్టాక్స్? This is a company which has got tremendous amount of scope. For example, మనకి అన్ని న్యూస్ ని వీ డోంట్ ట్రై టు డిస్కౌంట్ అండ్ గివ్ ఏ వాల్యూ. అంటే ఏ న్యూస్ వచ్చినా దాని ప్రకారం ఇది ఎంత పెరుగుద్దని చెప్పే ప్రయత్నం మనం చేయం. ఓవరాల్ గా చూస్తాము, అది కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రిజల్ట్స్. అంతేగాని గాసిప్ లో ఉన్న రిజల్ట్స్, రూమర్ గా ఉన్న రిజల్ట్స్ మనం ఎప్పుడు కూడా డిపెండ్ కాము. ఇక ఆ రకం చూస్తే ఈ కంపెనీలో ప్రస్తుతానికి సేల్స్ ఏమో 22,000 కోట్ల 32,000 కోట్లకు పెరిగితే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఎంత వచ్చింది? 6,000 కోట్లు ఉందా 9,000 కోట్లు, అంటే 50% పెరిగింది. అంటే 50% సేల్స్ పెరిగితే 50% ప్రాఫిట్ కూడా పెరిగింది. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద మార్కెట్ ట్రెండ్ అండ్ ద కంపెనీస్ స్ట్రెంగ్త్ అనమాట. అందుకే మీరు మార్జిన్ చూస్తే ఎప్పుడు 26-27% లోనే తిరుగుతూ వచ్చింది ఇంత పీరియడ్ లో కూడా. అందువల్ల ఈ కంపెనీ గ్రోత్ లో ఉన్నదనేది వాస్తవం. ఇకపోతే రెండవది, డిఫెన్స్ కి ఎంత పెద్ద పెట్టేస్తున్నారు అంటే, మనం ఈ మధ్యనే కనుక చూసినట్లయితే రఫేల్ ఎయిర్ప్లేన్స్ దాదాపుగా 114 ఫ్లైట్లు కొనడానికి దాదాపుగా 3,00,000 లక్షల కోట్లు పెట్టి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అంటే ఏవియేషన్ కొన్నటువంటి ఫ్యూచర్ మీద డిపెండెన్స్ ఎంత ఉందో తెలుసు. అన్ని రఫేల్ ఎయిర్ ఫ్లైట్స్ కనుక కొనుక్కున్నట్లయితే ఎయిర్ క్రాఫ్ట్ ని, దానికి సపోర్టింగ్ గా బోర్డు అంత కావాలి. ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ లో ఉన్న ఏవియేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీ ఏది? హిందుస్థాన్ ఏరోనాటిక్స్. అంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి అవకాశం వస్తుంది. లేకపోయినా కూడా విడి భాగాలు సప్లై చేయడానికి అవకాశం వస్తుంది. అందువల్ల హెచ్ఏఎల్కి ఉన్నటువంటి రెన్యూడ్ ఫోకస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రస్తుతం మనం ఉన్నటువంటి అన్ని అంచనాలు లెక్కేసి 6,000 రూపాయల ఫేర్ ప్రైస్ అనుకుంటే 4,200 దగ్గర ఉంది. కాబట్టి దిస్ ఇస్ ఎ రియల్లీ గుడ్ బై. 42% స్కోప్ ఉంది ఇక్కడ, ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఉంటే ఉంచుకోవాలా, దివ్యంగా ఉంచుకోవాలి. లేకపోతే కొనుక్కోవచ్చు. ఇంకా అంతకన్నా హెచ్ఏఎల్ గురించి ఏం చెప్పగలం? కంపెనీ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, మార్జిన్లు బాగున్నాయి, అవకాశాలు ముందు కనపడుతున్నాయి. సో ఇట్స్ జస్ట్ ఎ బై. ఇంకా అంతకన్నా ఆలోచించకుండా చేయక్కర్లా. రైట్ అండి. ఐ థింక్ విత్ దట్ లెట్ us కంక్లూడ్ దిస్ వీక్. వచ్చే వారం మన కొత్త కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో రానున్నాము, స్వాట్ విజువలైజర్ అని. దాని గురించి తప్పకుండా మనం కవర్ చేద్దాం. చాలామంది ఇన్వెస్టర్స్కి మనం ముందుగా చేసిన ఈ క్యాష్ సర్వీస్ ఎలా అయితే ఉండిందో, చాలామంది ఇన్వెస్టర్స్ వేలగా షేర్ చేసి కాస్త ఇన్ఫర్మేషన్ పొంది దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోగలిగారో. స్వాట్ విజువలైజర్ దానికంటే అంటే బెటర్ అనను కానీ డెఫినెట్లీ అన్ ఆల్టర్నేట్ వర్జన్ ఆన్ అప్రోచింగ్ దిస్. సో తప్పకుండా వీ విల్ కవర్ ఇట్ అండ్ కంటిన్యూ టు కవర్ ఇట్ ఇన్ ది అప్కమింగ్ వీడియోస్. అండ్ రానున్న రోజుల్లో మరికొన్ని టాపిక్స్తో లెట్ us మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.